అందరినీ పాల్గొన్న విధంగా చేసిన జయంత్యుత్సవం 115వది అనేది తెలియజేస్తూ ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి. ఈ స్టీల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగా వస్తున్న తరుణంలో బ్రిడ్జికి ఒక పేరు పెట్టాలా దాన్ని నాకు కొంచెం ఆలోచన చేసినప్పుడు మన ప్రాంతంలో ఎందరో సేవలు అందించిన వారు సమాజంలో ప్రముఖులు ఉన్నప్పటికీ ముఖ్యంగా సంగం లక్ష్మీబాయి అమ్మగారి పేరును కనుమరుగు అయిన పరిస్థితిలో ఆమెకు ఎంతో చరిత్ర వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా ఆమె కాల గర్భంలో కలిసిపోతున్న తరుణంలో ఆమె పేరును బ్రిడ్జికి పెట్టాలని నాకు ఆలోచన రావడం, అదేవిధంగా వచ్చిన వెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మన వినతి బాయమ్మ పేరు పెట్టడమే కాకుండా ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కోరడం, డిమాండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో పెద్దలు మన ఆలోచన సమితి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సోదరులు నరసింహరావు గారు ఫోన్ చేయడం, నేను మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో మహానుభావులు మహనీయుల వర్ధంతులు జయంతి ఉత్సవాలు చేస్తూ ఇప్పుడున్న తరానికి వారు చేసిన సేవలు, వారి చరిత్రను పునర్పరిచయం చేయాలనే క్రమంలో ఇట్లా అమ్మగారి జయంత్యుత్సవం చేద్దామని అన్నప్పుడు తప్పకుండా మనం స్వాగతించడం, అదేవిధంగా సన్నాహక సమావేశంలో గోసేవ చేస్తున్న రక్షక సమితి బాలకృష్ణ గారు, మాణిక్ గారు, అదేవిధంగా స్థానిక బీజేపీ నాయకులు వీరేందర్, అట్లా మిగతా అందరి పేర్లు, సాగర్ యాదవ్ గారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అమ్మగారి జయంత్యుత్సవం జరపాలని నిర్ణయించడం, వేదికని ఇక్కడ చేస్తే అక్కడ బాగుండదు, రోడ్డు కంజెస్టెడ్ అవుతుందని ఇక్కడ చేయడం జరిగింది. అయితే ఏమైనప్పటికీ కూడా శుభ పరిణామం, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకందరికీ సుపరిచితులు సోదరులు కోట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, స్థానిక మాజీ కార్పొరేటర్లు, సైదాబాద్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు, మధుకర్ రెడ్డి గారు, సాదర్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఉన్నారు. అయితే కార్పొరేటర్ల కాల పరిమితి అయిపోయినందున ఇప్పుడు స్టాండింగ్ కమిటీ, నాకు తెలిసిన విషయం మేము ముందుస్తున్నా, స్టాండింగ్ కమిటీ ఈ మన వీధులు, నగరాలు, మన ప్రాంతాల పేరును నిర్వహిస్తుంది. కార్పొరేటర్ లేనందున అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా మొన్న కూడా చెప్పడం జరిగింది, కోట్ల శ్రీనివాస్ గారే, మీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అందిస్తున్నాం, అదేవిధంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్తున్న ఈ తరుణంలో మహిళలకు బస్ సౌకర్యం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బేటీ పడావ్ బేటీ బచావ్ అన్న నినాదంతో మహిళలకు రిజర్వేషన్ బిల్ అయితేనేమి, ఇప్పుడున్న ప్రభుత్వాలు అన్నీ కూడా మహిళల మీద దృష్టి సారించి వారికి సమస్థానం కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఈమెను ఇక్కడ ఈ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టడం ఎంత చిన్నదే నా దృష్టిలో మాత్రం, ఆమె సేవలు అందించిన విశిష్ట సేవలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఈ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టడం చాలా చిన్న విషయం. అయినప్పటికీ ఆమె స్వర్గీయ సంగం లక్ష్మీబాయి అమ్మగారు మన ప్రాంతంలో ఉండి ఈ ఇందిరా సేవా సదనాన్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సుమారుగా 6-7 దశాబ్దాల క్రితం ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు లేని పరిస్థితుల్లో ఇక్కడ ఎంఎస్ గుప్తా స్కూల్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇందిరా సేవా సదన్ ఏర్పాటు చేయడం, ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గ పిల్లలు, నిరాశ్రయులు, అనాథలైన వారిని హక్కున చేర్చుకొని ఆమెకు పిల్లలు లేనందున నా సొంత పిల్లల్లాగా భావించి వారందరినీ కూడా వాళ్ళతో పాటే ఈ సదనంలో ఆమె నివసించి విశిష్ట సేవలు అందించి సమాజానికి ప్రయోజకులను అందించిన ఘనత సంగం లక్ష్మీబాయి అమ్మగారు. కాబట్టి